ఇప్పుడు ఒకప్పుడు బ్రిటిష్ పరిపాలన అప్పుడు మొత్తం భారతదేశాన్ని వాళ్ళ చేతుల నుండి కాపాడుకున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి నుండి తెలంగాణను కాపాడుకోవడం అంటే ప్రతి తెలంగాణ పౌరుడు ముందుకు రావాలి, ఆయనని గద్దె దించాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు మా గల్లీలో ఇండ్లు తీసుకుంటున్నంటే మాకు చాలా ప్రాబ్లం అవుతుంది సార్. కొన్ని ఏళ్ళ నుండి ఉంటున్నాం మేము, 100 సంవత్సరాల నుండి మా తండ్రులు తాతల దగ్గర నుండి ఉంటున్నాం. అట్లాంటిది ఇప్పుడు ఏ ప్రభుత్వము ఇట్లా అన్యాయం చేయలే మాకు. ఇప్పుడు ఇండ్లు తీసుకుంటామంటే మాకు ఇష్టమైతే తీసుకోవాలి, మమ్మల్ని అడగాలి. లేదు కాదు కూడదని దౌర్జన్యంగా తీసుకుంటే మేము ఎక్కడ పోవాలి? మా బతుకు తెరువులు ఎట్లా సార్? ఇప్పుడు మాకు ఆగమున్నది సార్, మాకు చాలా అన్యాయం చేస్తుండు. ఇంత దౌర్జన్యంగా తీసుకోవడము మాకు ఏ ప్రభుత్వం కూడా ఇట్లా చేయలేదు. ఇన్ని ఏండ్ల నుండి మేము చూస్తున్నాము, అన్యాయంగా దౌర్జన్యంగా తీసుకోవడం ఎవ్వరు కూడా ఇట్లా చేయలేదు. ఈ మా రోడ్డు పాలు చేస్తున్నాడు, మా జీవితాలని రోడ్డు పాలు చేస్తున్నాడు. మాకు ఇష్టమే లేదు అసలుకి. టీడీఆర్ అంటే మాకు టీడీఆర్ తెలియదు, ఏమీ తెలియదు. చదువులు లేవు, ఏమి లేవు. మాకు చేసుకొని పొట్టకుట్టు కోసం చేసుకొని బతుకుతున్నాం. మాకు ఇండ్లకి వెళ్ళి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చింది అనుకుంటే ఆ తెలంగాణ ప్రభుత్వమే తెలంగాణలో ఉన్న ఇండ్లని బయటికి రోడ్డు పాలు చేస్తే మేము ఎక్కడ పోవాలి? తెలంగాణ ప్రజల్ని తెలంగాణ లేల కొడితే మేము ఎక్కడ పోవాలి చెప్పండి? గత 10 ఏళ్ళు ఇబ్బంది ఏమన్నా ఉండేనమ్మా? 10 ఏళ్ళ నుండి అంత ఏం లేదు సార్ మాకు. ఆయన అయితే మాకు ఇబ్బంది ఏం పెట్టలేదు. ఇప్పుడు ఈయన వచ్చినాక మళ్ళీ ఈయన ఏం ఆశిస్తున్నాడో మాకు తెలియదు. ఈయన ఎన్ని అప్పట్లో పెట్టెలు దొంగతనం చేసినట్టుగా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎన్ని పెట్టెలు వస్తున్నాయో మాకు తెలియదు. ఇట్లా పెట్టెల కోసమే, ఇంకా దేనికోసం సార్? ఫ్రీ బస్ ఎవరి కోసం ఇచ్చిండు? ఫ్రీ బస్ ఎవరి కోసం కొట్టుకొని చేస్తున్నారా? ఫ్రీ బస్ కోసం అసలు అడిగిన మాకు ఇప్పుడు ప్రజలకు ఏం కావాలి సార్? తిండి, బట్ట, పొట్ట. ఉన్న ఇల్లు ఒక నాడు ఇంద్రమ్మ రోటీ కప్పుడ మకాన్ అన్నది. మకాన్లకి వెళ్ళే రోడ్డు పాలు మమ్మల్ని చేస్తే మాకు ఎట్లా బతకాలి మేము? ఇంత దౌర్జన్యము ఏ ప్రభుత్వం కూడా మాకు ఇంతవరకు చేయలేదు. కాబట్టి దౌర్జన్యము ఆపాలి, లేదంటే మేము ఏడికంటే ఆడికి తయారున్నాం. అసలు మేము పుట్టినప్పటి నుండి ఇట్లాంటి సీఎం తెలియదు, మా అమ్మ మా నాయనలు కూడా చూడలేదు. అందరు యువత అనేది ముందుకొచ్చి ఈయన గద్దె దించే ప్రయత్నం చేయాలి, లేకుంటే మా బతుకులు ఆగమైపోతున్నాయి. అసలు మేము బతికే ప్రసక్తే లేదు. అట్లా మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నాడు. 2.5 సంవత్సరాల పరిపాలన బొంద పెట్టనికేనే సరిపోతుంది. పేద ప్రజల మీద మరి వాళ్ళకు ఎన్ని పెట్టెలు దొరుకుతున్నాయో మాకైతే తెలియదు. ఏమైనా పెట్టెలదే ఉన్నది ఇదంతా. ఒకప్పుడు పెట్టెలు చేసి నా బుద్ధి ఇంకా పోనట్టుంది. మరి ఇంకా ఎంత కాజ్ చేద్దాం అనుకుంటుండో ఏమో మాకు తెలియదు.